పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిపై జరిగిన లైంగిక దాడి హత్య కేసులో నిందితులను ఆ రాష్ట్ర ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని, ఇది చాలా దుర్మార్గమయమని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన కేసులో బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోందని, సాక్ష్యాలను ధ్వంసం చేసి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని నిరసిస్తూ బెంగాల్ డాక్టర్లు చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలోని ఆర్జీకేర్ హాస్పిటల్లో గతంలో అభయ అనే జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఈ అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల తరపున కొంతమంది దుండగులు అదే హాస్పిటల్ పైన దాడి చేసి సాక్ష్యాలను ధ్వంసం చేసిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తుంది, సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది, నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. దీనికి నిరసనగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ మొత్తం ఆ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రోజుల నుంచి నిరసనలు తెలియజేస్తూ ఉంది. ఈరోజు బెంగాల్ వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఈరోజు వాళ్ళు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. జూనియర్ డాక్టర్ల పోరాటానికి మనం సంఘీభావం తెలియజేస్తున్నాం, మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళకు మద్దతుగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఈరోజు దేశవ్యాప్త పిలిపివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం, బెంగాల్ డాక్టర్లకు మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అభయని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళని ఏదైతే కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా నిందితులు దోషులతో సమానం కాబట్టి అభయ అత్యాచార నిందితులపైన ఎవరైతే మద్దతు తెలియజేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళందరూ కఠినంగా శిక్షించాలని చెప్పి అభయకు న్యాయం చేయాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తాం.